నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఆలయ ప్రవేశ వివాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దళితుడనే కారణంతో తనను ఆలయంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారని, దీనిపై ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారంటూ గ్రామానికి చెందిన పామర్తి పెంచలయ్య జిల్లా ఎస్పీ అజిత్ వేజెండ్లకు ఫిర్యాదు చేశారు. బాధితుడి వినతిపై తక్షణమే స్పందించిన ఎస్పీ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి శాంతి భద్రతలను పరిరక్షించాలని అధికారులను ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూరు ఇన్ఛార్జ్ డీఎస్పీ గిరిధర్, ఆత్మకూరు సీఐ శ్రీనివాసరావు, కలువాయి ఎస్ఐ కోటయ్య, తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ శైలజాలు ఉయ్యాలపల్లి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఇరు వర్గాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులతో కలిసి ఒక ప్రత్యేక శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు మాట్లాడుతూ, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు. అధికారుల ఆదేశాలను ధిక్కరించి అనవసర తగాదాలు, కులపరమైన ఉద్రిక్తతలు సృష్టించడానికి ప్రయత్నిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం బాధితుడు పామర్తి పెంచలయ్యతో పాటు ఘటనతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల నుంచి పోలీసులు అధికారికంగా స్టేట్మెంట్లు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ శాంతి సమావేశంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చెల్లా రఘురామిరెడ్డితో పాటు ఇరు వర్గాల నాయకులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. అంతేగాని ఇవన్నీ వాడు ఇల్లు ఇవన్నీ ఊరకారణం అనుకునే ఉపయోగం లేదు. పోలీసు రావాలన్నా లేకపోతే రెవెన్యూ కంప్లైంట్ ఇవ్వాలన్నా పీజీఆర్ వేసుకోవాలి. ప్రతి సోమవారం కూడా జిల్లా కలెక్టర్ దగ్గర కానీ ఎస్పీ గారి దగ్గర కానీ పీజీఆర్ జరుగుతుంది. మీరు ఒక్క పిటిషన్ వస్తే కలువాయి మండలము ఉయ్యాలవారిపల్లి విలేజ్ లో బండ్లమ్మ దేవస్థానంలో మొన్న అంటే 12వ తారీఖు సాయంత్రం 5 గంటల ప్రాంతం వచ్చిన సంఘటన జరిగింది. దీంట్లో ఫిర్యాదుదారులు పెంచలయ్య అని చెప్పేసి అదే గ్రామానికి చెందిన అరుంధతి వాడకు చెందిన ఒక దళిత కంప్లైంట్. అతని కంప్లైంట్ ఏమంటే, బండ్లమ్మ టెంపుల్ లోపల దర్శనానికి వెళ్తుంటే తన ఫ్యామిలీతో పోతుంటే ఆ ఊర్లో అలవ చేయలేదు, ఆలయ ప్రవేశం లేదని చెప్పారు. అది కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ శ్రీహరి అనే వ్యక్తితో ఘర్షణపడి శ్రీహరిని తోశాడని కొట్టాడని చెప్పేసి కంప్లైంట్. ఈ విషయంపై కలువాయి పోలీస్ స్టేషన్ లో ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ SC/ST అట్రాసిటీస్ కింద ఎఫ్ఐఆర్ కేసు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు రాకుల్ సిఐ గారు, కలువాయి ఎస్ఐ గారు నేను ఆ విలేజ్కి వెళ్ళడము, ఇటువంటి సామాజిక రుగ్మతలు ఈ నేటి ఆధునిక ప్రపంచంలో నాటి ఆధునిక సమాజంలో ఉండకూడదని లోకల్ ఎంఆర్ఓ గారు, కలువాయి ఎంఆర్ఓ గారు, అలాగే ఎంపీడీఓ గారు అంతా కలిసి గ్రామ పెద్దలతో ఒక గ్రామ సభ పెట్టడం జరిగింది. అందులో ఈ సామాజిక రుగ్మతలు కానీ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి వివరించి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఎటువంటి మూఢనమ్మకానికి పోకుండా ఉండేట్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత చట్టరీత్యంగా ఏమన్నా వాళ్ళకి ఇష్యూస్ ఉంటే పోలీసు వారి సేవ, ప్రభుత్వ సేవ, మొత్తం ఫోన్ కాల్లో అందుబాటులో ఉంటాయని తెలిసి కాబట్టి గ్రామ సభ గ్రామంలో ఉద్దేశించే కాకుండా గ్రామ సభ ఏదైతే SC/ST కేసు కలువాయి పోలీస్ రిజిస్టర్ అయిందో ఈ కేసు ఇమీడియట్ గా వార్పుటింగ్ కేసు మీద విచారణ చేయడం, దర్యాప్తు చేయడం, తర్వాత హాస్పిటల్ లా ఏమైతే. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.